నా- నాకు సిగం అయితే అక్కడ స్టూడియోలో పోయి ఆమె సిగం వచ్చింది కూడా అబద్ధం. అయితే యాంకర్ కూడా చెప్పింది అనేసి ఆమె మాటల్లోనే చెప్పింది. నేను చెప్పడం కాదు, ఈయన పిన్ టు పిన్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. ఎందుకోసం అంటే ఆమె నోటితోనే చెప్పింది, యాంకరు సిగం ఊతే మీకు ఫాలోవర్స్ బాగా వస్తారు, మీకు బాగా పబ్లిసిటీ అయిపోతుంది అనేసి చెప్తే ఆమె విందట. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా అవమానించింది ఈమె. గతంలోనంట బీఆర్ఎస్ పార్టీలో ఇలా ఇంటికి సారీ ఇలా విలేజ్కి బస్సు వచ్చేదంట, మరి ఇప్పుడు రావట్లేదంట అని చెప్తున్నది. అయితే గతంలో అక్కడ రోడ్ బాగలేని వలన బస్సు వస్తలేదు అనేసి అన్న వీడియోలో కూడా అది క్లియర్గా తెలిసిపోయింది. వాస్తవం చెప్తున్నాను, ఆ వీడియోలో క్లియర్గా తెలిసిపోయింది. అనవసరంగా ఆ మీడియా వాళ్ళు ఏం చేశారంటే ఈమె ద్వారా రేవంత్ రెడ్డి గారిని కూడా బదనాం చేద్దాం అనేసి ఒక కార్యక్రమము పెట్టుకున్నారు, కొంతమంది డబ్బులు ఇచ్చి. అన్ని వాస్తవాలు ఈమె దాంట్లో ఈ వీడియోలలో చూస్తే అన్ని వాస్తవాలు బయటపడ్డాయి. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రిని కూడా చేయడము. అయితే ఇంకా ఈ శివ వీళ్ళు ఉంటారు కదా పూజారులు, వీళ్ళు వచ్చేవాళ్ళు సిగం వచ్చేవాళ్ళు, వాళ్ళు కొంతమంది వచ్చి నిన్న మొన్న ఏం చేశారంటే ఆమె బొట్టు తూర్పేయడం అనేది జరిగిందంట. ఇట్లాంటివి చాలా జరిగినాయండి అసలు ఈమె విషయంలో చూసుకున్నట్టయితే. కాబట్టి అదేవిధంగా చాలామంది చూసుకున్నట్టయితే ఇదొక సోషల్ మీడియా అనేది బాగా అలవాటు అయిపోయింది అందరికి. ఎట్లా అయితే నేను పాపులర్ కావాలి, ఎట్లా వీజీ మనీకి పడిపోవాలి, ప్రజలను ఎట్లా నమ్మియాలి అనేసి బాగా సరిపోయింది. గతంలో నేను కూడా ఇలాంటి వాళ్ళని చూసి పోదామనేసి నాకు కొంత బాగాలేని వాళ్ళని పోదామని అనుకున్నాను, కానీ తర్వాత నాకే సెట్ అయిపోయింది. అదే నేను ఇలాంటి వాళ్ళని నమ్మలేను, కానీ కొన్ని విషయాల్లో నమ్మాల్సి వచ్చింది. అది నమ్మినప్పుడు కూడా నేను అక్కడికి పోయినాక నాకు అర్థమైపోయింది ఈడ ఏం లేదు మ్యాటరు, వీళ్ళు ఉత్తాలే అనేసి మ్యాటర్ అయిపోయింది. అసలు ఈ V96 ఈ అన్నను చూసినట్టయితే అసలు ఈయన పిన్ టు పిన్ వీడియో బయట తీయడము చాలా గ్రేట్. అసలు ఎవరికి కూడా అమ్ముడు వాడు, వాస్తవంగా చూసినట్టయితే ఎవరికి కూడా అమ్ముడు వాడు, ఏదైనా నిజాలనే బయటికి తీస్తాడు ఈయన. కాబట్టి అన్న చేసిన వీడియోస్ మొత్తం ఉంటాయి కాబట్టి చూడండి, చూసి ఒక్కొక్కటి మీరు ఆమె గురించి తెలుసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు, ఏంది సోషల్ మీడియా ద్వారా. ఇంకొక ఆమె నాకు గతం గుర్తుకొచ్చిందని వచ్చిర్రు, ఆమె ఫోటో నేను చూపిస్తాను. ఆమె గతం గుర్తుకొచ్చిందని చెప్పిండ్రు. ఇంకొక ఆమె ఇంకా చాలాసార్లు చూసుకున్నట్టు అనేక విధాలుగా కొందరు చాలామంది బయటకు వస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మకండి. పూర్తిగా చేసినాకనే వాళ్ళను పూర్తి అధ్యాయం చేసినాకనే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆ తర్వాత చూడండి, హిందువులు దేవుని నమ్మొద్దు అని చెప్పట్లేదు, కానీ ఇలాంటి వాళ్ళ వల్ల హిందుత్వం అనేది పూర్తిగా కోల్పోతున్నారు. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా?